ఎమ్మెల్యేకు చెప్పు చూపించిన అధికార పార్టీ ఎంపీ అందరూ షాక్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు. అలాగే వీడియోని ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మాజీ ఎమ్మెల్సీ అలాగే ఇప్పుడు కాబోయే పార్టీకి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన అభ్యర్థిగా అయితే కనుక ఎంపీ చెప్పు చూపించారు. మాజీ ఎమ్మెల్సీకి చెప్పు చూపించిన అధికార పార్టీ ఎంపీ. టీడీపీ కీలక నేత మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు వైసీపీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం రాజమండ్రిలో వైసీపీ ఆధ్వర్యంలో సిద్ధం సభ నిర్వహించారు. ఈ సభలో పాల్గొన్న ఎంపీ భరత్ ఆదిరెడ్డికి చెప్పు చూపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాలంటీర్ను అప్పారావు బెదిరించాడని మండిపడ్డారు. అంతేకాదు బహిరంగ సభలోనే ఎంపీ భరత్ అప్పారావు ఆడియోను వినిపించారు. ఓటమి ఖాయమని టీడీపీ నేతలు దిగజారి ప్రవర్తిస్తున్నారని సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని చెప్పారు. సంపూర్ణ మెజారిటీలో రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంతమంది కలిసి గుంపుగా వచ్చినా జగన్ను ఓడించలేరని ఎంపీ భరత్ అన్నారు. ఇక చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో కొనసాగుతున్నారని విమర్శించారు. సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పుడు సొంతంగా పోటీ చేయగలగాలని, కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారని, వ్యక్తిగత లాభం కోసం పార్టీని నడుపుతూ జన సైనికులను మోసం చేస్తున్నారని విమర్శించారు.